హాయ్ అండి, వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా. ప్రీవియస్ వీడియోలో అవార్డులకి సంబంధించి 1 to 28 బిట్స్ అనేవి కవర్ చేసాము. ఇప్పుడు 29 to 55 బిట్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేద్దాము. ఇది ఓన్లీ గ్రూప్ డికి మాత్రమే కాదు, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా అవార్డులకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి జనరల్ అవేర్నెస్లో ఖచ్చితంగా వస్తాయి. సో ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఎగ్జామ్ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు అని అస్సలు పెట్టుకోకండి. ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన వాళ్ళు వెల్ అండ్ గుడ్, వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేదు. స్టార్ట్ చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎగ్జామ్ డేటు నోటిఫికేషన్ వచ్చాక ఫిక్స్ అయ్యాక కోర్టులో కేసులు క్లియర్ అయ్యాక చేద్దాం అన్నదైతే అస్సలు పెట్టుకోకండి. టైం వేస్ట్ చేయకండి, అది చెప్పేది. ఇప్పుడు 29 to 55 బిట్స్ అనేవి చూద్దాము. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ ఆశా పూర్ణదేవి. నేను ఏంటంటే క్వశ్చన్ చదివి డైరెక్ట్గా ఆన్సర్ చదవడానికి కూడా కారణం అదే. మీరు టైం వేస్ట్ చేసుకోకండి. 4 ఆప్షన్స్ చదివి కరెక్ట్ ఆన్సర్ అని నేను చెప్పేసరికి మీకు కొంచెం టైం వేస్ట్ అవుద్ది కదా. డైరెక్ట్గా ఆన్సర్ చదివితే గుర్తుంటుంది. ఒక 2 సార్లు వీడియో వినేసరికి ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సో అందుకనే నాకు ఇలా ల్యాగ్ చేసి చెప్పుకోవడం వల్ల వాచ్ టైం పెరుగుతుంది. సో దానివల్ల నాకేమి ఇది ఉండదు కదా. మీకు యూజ్ అవ్వాలి కాబట్టి ఇలాంటి వీడియోస్ చేయడం. సో అందుకనే క్వశ్చన్ చదివి డైరెక్ట్గా ఆన్సర్ చదువుతున్నాను. క్రీడాకారులకు బహుకరించే అర్జున అవార్డులను ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు? ఆన్సర్ 1961. 1985లో ఏర్పాటు చేసిన ద్రోణాచార్య అవార్డును ఏ రంగంలో కృషి చేసిన వారికి బహుకరిస్తారు? ఆన్సర్ క్రీడా శిక్షణ. 1991 నుంచి 92లో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? దేవికా రాణి రోరిచ్. అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని గాంధీ 125వ జయంతి సందర్భంగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1994. అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని పొందిన మొదటి వ్యక్తి ఎవరు? జూలియస్ నైరేరి. గోయంకా అవార్డులను ఏ రంగంలో ప్రదానం చేస్తారు? పత్రికా రంగం. జాకిర్ హుస్సేన్ మెమోరియల్ అవార్డును ఏ రంగంలో కృషి చేసిన వారికి బహుకరిస్తారు? విద్యారంగం. ఆధ్యాత్మిక రంగం మత అవగాహనకు ఇచ్చే టెంపుల్టన్ అవార్డును సర్ జాన్ టెంపుల్టన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1972. ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం పొందిన ఏకైక భారతీయుడు ఎవరు? ఆన్సర్ సత్యజిత్ రే. ఎన్టీఆర్ జాతీయ అవార్డును ఏ సంవత్సరం నుండి బహుకరిస్తారు? 1996. ఇంద్రుడి వజ్రాయుధాన్ని పోలిన ఆయుధాలు 4 వైపులా మధ్యలో జాతీయ చిహ్నాన్ని కలిగి ఉన్న గ్యాలంట్రీ అవార్డు ఏది? పరమవీర్ చక్ర. క్రింది వాటిలో కమలేష్ కుమారి ఏ అవార్డు పొందిన మొదటి మహిళగా ఖ్యాతిగాంచింది? అశోక్ చక్ర. ఠాగూర్ అంతర్జాతీయ పురస్కారం ఏ సంవత్సరం నుండి ప్రవేశపెట్టారు? 2011. భారతదేశంలో అత్యున్నత శౌర్య పురస్కారం ఏది? పరమవీర్ చక్ర. పులిట్జర్ బహుమతి ఏ రంగంలో అత్యుత్తమ కృషికి గాను అందించబడుతుంది? సాహిత్యం మరియు జర్నలిజం. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇప్పటి వరకు 2 విదేశీయులకు మాత్రమే లభించింది. వారిలో ఒక నెల్సన్ మండేలా, మరొకరు ఎవరు? ఆన్సర్ అబ్దుల్ గఫార్ ఖాన్. నెహ్రూ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు?
యుథాంట్. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఏకైక భారతీయుడు ఎవరు? డాక్టర్ సివి రామన్. క్రింది వాటిలో భారతదేశంలో రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం ఏది? మహావీర్ చక్ర. క్రింది వారిలో ఎవరు 2023 రామన్ మెగసెనే అవార్డును గెలుచుకున్న భారతీయుడు? రవి కన్నన్. మొదటి ఆస్కార్ అవార్డును ఎప్పుడు అందించారు? 1929. క్రింది వాటిలో ఏది ఆస్కార్ 2023లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకున్నది? నాటు నాటు. 2021 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరు? వహీదా రెహమాన్. 2024 సంవత్సరంలో ఎంతమందికి భారతరత్న పురస్కారం లభించింది? 5గురికి. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏది? భారతరత్న. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో టైం వేస్ట్ చేసుకోకుండా బిట్స్ అనేవి ఒక 2-3 సార్లు వింటే మీకు గుర్తుంటాయి. లేదు అంటే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక బుక్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ ముందుకెళ్ళేటప్పుడు రివిజన్కి ఒకసారి బుక్ అలా తిప్పుకుంటే ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ దొరికేలాగా ఉంటాయి కాబట్టి సో బుక్ అనేది మెయింటైన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.